సంవత్సరాలు పైబడిన విఆర్సీలకు వారసులకు వెంటనే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మేము 61 విఆర్ఏ వారసులం. మన పెద్దపల్లి జిల్లాలో 72 మంది మేము ఉన్నాము. మేము 2022లో మేము 86 రోజులు స్ట్రైక్ చేసినాము. అయినా 16,000 మందికి ఇచ్చారు. మిగతా 3,797 మందికి మాకు ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు. మేము మొన్న సానుకూలంగా అన్ని మండల స్థాయి నుండి కానీ మంత్రి లెవెల్కి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి 18 నెలల నుండి మంత్రులను అందరినీ కలవడం జరిగింది. కానీ మా పైన ఎలాంటి కనికరం లేకుండా మమ్మల్ని ఒక చులకనగా చూస్తున్నారు. అయినా కూడా మేము సానుకూలంగా మొన్న 4 తారీఖు రోజు జరిగిన మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము వెళ్ళి వినతి పత్రం ఇద్దామంటే మమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేసి ఎక్కడోళ్ళని అక్కడ 3 స్టేషన్లలో మమ్మల్ని ఘోరంగా అతి దారుణంగా లేడీస్ అని చూడకుండా కూడా తీసుకొని పోయి బంధించినారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా సరే అనేసి మళ్ళీ మేము బాధతో చాలా బాధాకరంగా మళ్ళీ తిరిగి వచ్చి మా పెద్దపల్లి జిల్లాలో ఈరోజు ఆర్డీఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా మా మీద ఈ ప్రభుత్వము కొంచెం స్పందించి మాకు ఆర్డర్స్ ఇప్పించేటట్లు కోరుకుంటున్నాము పెద్దపల్లి జిల్లా తరఫున. పెద్దపల్లి డివిజన్ అధికారి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. నా పేరు రహీం, మాది పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లా నుండి మాట్లాడుతున్నాం. 61 ఎబో విఆర్ఏ వారసులం అందరం నిన్నటి రోజున 4 తారీఖు రోజున మన మంత్రుల క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా వారికి లెటర్ ఇవ్వడానికి చూస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి మరియు స్టేషన్కి తరలించినారు. దానికి నిరసనగా ఈరోజు మా రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో మా రెవెన్యూ డివిజనల్ అయినటువంటి మా ఆర్డీఓ గంగయ్య సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు 81-85 జీవో ప్రకారం ఆర్డర్లు ఇవ్వాలని సార్కి చెప్పడం జరిగింది. తమరి ద్వారా పైకి పంపించడం అని కూడా జరిగింది. మరియు మేము గడిచిన 14 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా పట్టించుకోవడం లేదు. కలవని మంత్రి లేదు, కలవని ఎమ్మెల్యే లేరు, కలవని మెంబర్ లేరు. ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క మంత్రులని కలిసి విసిగిపోయినాం. ఇక లాస్ట్కు నిరాశ చెందినాం. దీనికి ఏమన్నా కానీ అని ఒక లాస్ట్ పోరాటానికి ముందు ఉన్నామన్నా కనీసమైన ఇప్పటికైనా మా పెద్దపల్లి జిల్లాలో 72 మంది విఆర్ఏ వారసులు ఉన్నారు. అందులో 15 మంది చనిపోయినారు. ఇంకా మిగతా వారు కూడా ఆరోగ్యం పరిస్థితిలో బాగలేరు. అయినా కానీ చాలని జీతాలతో ఆఫీసులోకి వెళ్ళి నిత్యం వారికి గవర్నమెంట్ పథకాలను గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా మేము మొన్న వచ్చిన రేషన్ కార్డు కానీ మరియు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ మరియు సంక్షేమ పథకాలు ఏమున్నా కానీ విలేజ్లో చేరవేయడానికే ఉన్నాం మేము విఆర్ఏలం. కానీ మాపై ప్రభుత్వం మొండి చూపు చూస్తుంది. ఇకనైనా మాపై కరుణించి వెంటనే 81-85 ప్రకారం జీవో ప్రకారం ఆర్డర్లు ఇవ్వాలని సవినయంగా కోరుతున్నాం.